హాయ్ హలో ఎలా ఉన్నారండి? ఇప్పుడు ఒక విద్యార్థి అతని భవిష్యత్తు బాగున్నా బాలేకున్నా తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఏ స్కూల్లో జాయిన్ చేపియాలి అనేది కూడా చూసేది తల్లిదండ్రులే. పిల్లవాడు రెగ్యులర్గా స్కూల్కి పోతుండా, స్కూల్కి పోయి ఏం నేర్చుకుంటున్నాడు అనేది చూసే బాధ్యత కూడా తల్లిదండ్రులదే. అదే కాకుండా హాలిడేస్లో ఎవరితో తిరుగుతున్నారో ఆ పిల్లలతో దగ్గర ఏం నేర్చుకుంటున్నాడు, మంచి చెడులు అనేది కూడా గమనించాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులది. మరి ఇలా ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు ఈ రోజున్న వాళ్ళ హరి బరి ఉరుకులు పరుగుల జీవితంలో కూడా వాళ్ళ పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులు కోకొలులుగా ఉన్నారు. మరి ఇకనైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం స్కూల్ విద్యార్థులను కానీ కాలేజీ విద్యార్థుల కోసం కొంత టైం కేటాయించి వాడు ఏ ఫ్రెండ్స్తో తిరుగుతున్నారు, అక్కడ ఏం జరుగుతున్నది అని తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. మరి మీ పిల్లలు చెప్పినదే విని ఊకోవడం కాకుండా స్కూల్ విద్యార్థులైతే మీ పిల్లలు చెప్పిన మాటలు విని స్కూల్కి వెళ్ళి సిన్సియర్గా అడిగి తెలుసుకొని నిర్ణయము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులకు పాజిటివ్ వేలను చెప్తున్నారనేది విషయం మనందరికీ తెలుసు. కావున ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ సూచనలను పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఇన్ఫినిటివ్ ఎడు సర్వీస్ ద్వారా మేము చేసే ప్రతి ప్రోగ్రామ్స్ కూడా మీరందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. త్వరలో మీ ముందుకు స్టూడెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ను తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాము. ధన్యవాదములు. భారత్ మాతాకి జై.